సో యుఎస్కు సంబంధించి నిన్న ట్రంప్ మాట్లాడారు. అంటే ఈ రాత్రి 3 గంటల ప్రాంతంలో అవును అది తెలుస్తుంది, ఓవల్ ఆఫీస్ వేదికగా దాన్ని ఎట్లా పరిష్కరించాలో చూస్తాం, తొందరగా అది ముగుస్తుంది అని అనుకుంటున్నామని అన్నారు. తొందరగా ముగుస్తుంది అంటే ఆయన కూడా మీరు గమనిస్తే మళ్ళీ 3 మాటలు చెప్పాడు. ఒకటి, భారత్ టెర్రరిజం వ్యతిరేకంగా దాడి చేయటం తప్పదు, మాకు తెలుసు జరుగుతుందని చెప్పని. 2, టెర్రరిజాన్ని మేము ఖండిస్తున్నాం, అది ఎట్టి పరిస్థితుల్లో దానికి వ్యతిరేకంగా స్పందించాలి. 3, యుద్ధం దాకా రాకూడదు. ఇదే మనం కూడా చెప్తోంది, చేస్తుంది. కాబట్టి అమెరికా కానీ, యూరప్ కానీ, భారత్ కానీ మన మధ్య ఎలాంటి భేదాభిప్రాయానికి తావలేదు. అందరం ఒకటే మాట చెప్తాను, ఒకదాన్ని కట్టుబడున్నాం. భారతదేశం సమరోత్సాహంతో మనం ఊళ్ళో ఉండటంలా. సమరోత్సాహం అన్నట్టు పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద దాడి చేయొచ్చు కదా, వాళ్ళ విమానాశ్రయాన్ని ధ్వంసం చేయొచ్చు కదా, వాళ్ళ ట్యాంకుల్ని చెప్పుల్ని ధ్వంసం చేయొచ్చు కదా, విమానాలు ధ్వంసం చేయొచ్చు కదా. ఆ పని చేయలేం మనం. కేవలం ఎక్కడెక్కడైతే టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయో వాటిని మాత్రం దెబ్బకొట్టాం. సివిలియన్స్ మీద గానీ, పాకిస్తాన్ సైన్యం మీద గానీ ప్రతీకార చర్య తీసుకునే ప్రయత్నం చేయలేదు. పాకిస్తాన్ ప్రజల మీద యుద్ధం కాదు, పాకిస్తాన్ దేశం మీద యుద్ధం కాదు, టెర్రరిజం మీద యుద్ధం. అందుకనే పాకిస్తాన్ తక్కలేక మింగలేక ఉండదు తప్ప ఇంకో మార్గం లేదు. అమెరికా స్పష్టంగా ఆ 3 అంశాలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. సార్, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రివర్స్ లో అటాక్ చేస్తే మనం వాళ్ళ ఆర్మీ ఇన్స్టలేషన్ మీద దాడి చేసే అవకాశం ఉందా? ఇక తప్పదు. ఇప్పుడు వాళ్ళ స్పందన బట్టి మన ప్రతిస్పందన ఉంటుంది. ఇక బాల్ వాళ్ళ కోచ్ లో ఉంది. వాళ్ళు గతంలాగా మౌనంగా కూర్చొని 4 మాటలు డంబాలు పలికేసి ఊరుకుంటే రాజకీయ ప్రయోజనాల కోసం, మీడియా కోసం కొన్ని మాటలు చెప్పుకుంటుంటారు. అంతటితో ఆపేస్తే బహుశా అదే జరుగుతుంది, ఇబ్బంది లేదు. అలా కాకుండా అతిగా స్పందిస్తే ప్రపంచం వాళ్ళని ముక్తఖండంతో ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. మనం కూడా ఆ పరిస్థితిని బట్టి గట్టిగా చర్యలు తీసుకోవాలి. దానికి ఆ వ్యూహం చెస్ గేమ్ లో స్టెప్స్ లాగా మన ప్రభుత్వం ఆ వ్యూహం అంతా సిద్ధం చేసుకునే ఈ మొదటి స్టెప్ తీసుకుంటుంది తప్ప ఊరికే అలవోకగా కాకతాళీయంగా తీసుకోవాలి. సో ఇప్పుడు వాళ్లకున్న కెపాసిటీ మేరకు టార్గెట్ గా కేవలం బార్డర్ లో ఉన్న స్టేట్స్ వరకే ఉంటాయా సార్? మన దాకా అట్లా థ్రెట్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా వాళ్ళకున్న కెపాసిటీ దాన్ని బట్టి? వాళ్ళకి ఇవాళ రోజుల్లో వాళ్ళకు కూడా క్షిపణులు ఉన్నాయి. ఆధునిక యుగంలో చిన్న చిన్న దేశాలు కూడా, ఉదాహరణకి మీకు అక్కడ హౌతీస్ ఉన్నారు యెమెన్ లో, అంతా చాలా అది రాజ్యం కూడా కాదు. వాళ్ళు ఇజ్రాయెల్ దాకా 1000 కిలోమీటర్ల దాకా వాళ్ళు క్షిపణులను పంపించగలిగారు. కాబట్టి ఏ దేశమైనా ఇవాళ టెక్నాలజీలో ఇతరులు ఇబ్బంది పెట్టగలదు, కాకపోతే వాళ్ళు సర్వనాశనం అవుతారు. అంతర్జాతీయ సమాజం ఒప్పుకోదు దానికి. కాబట్టి మనం మన దేశ రక్షణ కావాలంటే పొరుగున్న దేశాలు ఏ దేశాలైనా సరే మనం ఖచ్చితంగా సిద్ధపడి ఉండాలి. ఎంత గట్టిగా సిద్ధపడి ఉంటే అంత తక్కువగా మనకి దాడి సాధ్యమవుతుంది. ఎంత తేలిగ్గా తీసుకుని ఎంత మనం ముందు జాగ్రత్త లేకుండా ఉంటే అంత ప్రమాదం మంచి ఉంటుంది. కాబట్టి మనం పూర్తిగా సర్వసాన్నద్ధమైనాం కాబట్టి ఆ ప్రమాదమే ఉండదు. కానీ దానికి సిద్ధపడాలి. సిద్ధపడితేనే ప్రమాదాన్ని ఆపగలం.